నమస్తే. ప్రతి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది కూలీల సమస్య. మరి కూలీలు లేరా అంటే ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే కూలీలు ఉన్నారు. మరి ఎందుకు ఈ కొరత వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే గ్యాప్. అటు రైతుకు ఇటు కూలీలకు మధ్య ఒక గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ను పూరించాల్సింది ఎవరు అని అంటే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అనేది అనుసంధానకర్తగా వ్యవహరిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది ఎలాగంటే రైతు ఉన్నారు, రైతు పొలంలో పని ఉంది, కానీ ఆ విషయం కూలికి తెలియదు. ఇక్కడ కూలి ఖాళీగా ఉన్నారు, ఆ విషయం రైతుకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ అనేది అనుసంధానకర్తగా వ్యవహరించాలి. అంటే గ్రామ పంచాయతీ దీనికోసం ఇక కూలీలు రైతులు వీరిద్దరూ తమ పేర్లను గ్రామ పంచాయతీలో నమోదు చేసుకుంటే అప్పుడు రైతులు ఏంటిదంటే తమ పొలంలో పని ఉంది, తమకు ఎంతమంది కూలీలు కావాలి అనేది ఈ గ్రామ పంచాయతీకి ఇన్ఫామ్ చేయాలి. ఆ కూలీలు కూడా మేము ఖాళీగా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని గ్రామ పంచాయతీకి తెలియజేయాలి. మరి ఇదంతా ఎవరు చూస్తారు అక్కడ గ్రామ పంచాయతీలో? దీనికి కొంతమంది వ్యక్తులను, అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ, ఆ గ్రామం చిన్నదైతే ఒకరు, గ్రామం పెద్దదైతే ఇద్దరు నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించవచ్చు. వాళ్ళనే పీఓసీగా నియమించుకోవచ్చు, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇటు రైతులకు, కూలీలకు, గ్రామ పంచాయతీకి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించేది ఈ పీఓసీలు. ఈ పీఓసీల దగ్గర మొబైల్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? రైతులు ఎంతమంది కూలీలు కావాలి అని ఈ పీఓసీకి చెప్తే వీళ్ళు అది నోట్ చేసుకుంటారు. ఎక్కడ కూలీలు ఖాళీగా ఉన్నారు ఆ విషయం నోట్ చేసుకుంటాం. అప్పుడు సమీపంలో అంటే ఒక ఏరియా ఫలానా గ్రామంలో దక్షిణ వైపు ఉన్నటువంటి కూలీలకు ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి పొలాల్లో పని కల్పిస్తే దగ్గరగా ఉంటుంది. సో అలా రైతులకు అలాట్ చేస్తే అప్పుడు రైతుకు ఈ కూలీల చుట్టూ కూలీలు కావాలని ప్రతిరోజు తిరిగేటటువంటి బాధ తప్పుతుంది. ఆ కూలీలకు ఎవరి దగ్గర ఉపాధి దొరుకుతుందో అనేటటువంటి బాధ కూడా తప్పుతుంది. సో అంటే ఈ పీఓసీలు అనుసంధానకర్తలుగా వ్యవహరించి ఈ రైతులకు కూలీలను అలాట్ చేస్తారు. సో అలా ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మరి ఏంటి లాభం? ఇక్కడ గ్రామ పంచాయతీ ఈ పీఓసీని నియమించుకోవాలి కదా, దానికి ఆ నిరుద్యోగికి కొంత డబ్బు చెల్లించాలి. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఈ రైతు దగ్గర నుంచి కొంత, కూలీ దగ్గర నుంచి కొంత వసూలు చేయొచ్చు. అంటే నామినల్గా ఒక 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసి దాన్ని ఈ పీఓసీకి వేతనంగా చెల్లించవచ్చు. సో అందులో మిగిలిన కొంత కానీ లేదా దీనివల్ల ఎంతో కొంత గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో గ్రామ పంచాయతీకి పెద్దగా ఆదాయం వచ్చినా రాకపోయినా ఆ గ్రామంలో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇటు కూలీలకు ఉపాధి కూడా అంటే ఆదాయం పెరుగుతుంది. సో అది ఎలాగంటే మన దేశంలో దాదాపు 28 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరికి సంవత్సరం అంతా పని ఉండదు. అంటే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మాత్రమే ఉపాధి దొరుకుతుంది. ఉపాధి హామీ పనులు ఉన్నప్పటికీ చాలా వరకు యంత్రాలతో పనులు చేస్తున్నారు కాబట్టి అది వాళ్లకు లాభం లేకుండా పోతుంది. సో ఈ సమస్యను పరిష్కరించాలి అని అంటే ఉపాధి లభ్యత అనేది పెంచాలి. అలా పెంచాలి అని అంటే వీళ్లకు అనుసంధానకర్తలు కావాలి. సో దీనికి ఇంకో పద్ధతి కూడా ఉంది. అది ఏంటి అని అంటే చిన్న సన్నకారు రైతుల పొలంలో 1 ఎకరం పొలం ఉంది. దాంట్లో రోజంతా కూలీకి కల్పించేటటువంటి పని ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు? 2-3 గంటల పని ఉంది. ఇంకో రైతు దగ్గర కూడా ఒక 2-3 గంటల పని ఉంది. సో అప్పుడు ఈ కూలీని ఎంగేజ్ చేసుకుంటే అంటే ఈ గంటల లెక్కన వాళ్లకు కూలీ చెల్లించవచ్చు. దాన్నే మనం అవర్లీ పే అని అంటాం. సో ఈ అవర్లీ పే వల్ల రైతుకు లాభం కలుగుతుంది. మరి కూలీ నష్టపోతారు కదా అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ పీఓసీలు ఈ రైతు 1, రైతు 2 అంటే దగ్గర పొలాలు ఉన్నట్టయితే వీళ్ళ దగ్గర ఒక 3 గంటల పని ఉంది, ఇంకో రైతు దగ్గర ఒక 5 గంటల పని ఉంది, మొత్తం 8 గంటలు అవుతుంది. అంటే అప్పుడు కూలీని అటాచ్ చేస్తారు. ఒక రైతు దగ్గర 3 గంటలు పని చేయాలి, ఇంకో రైతు దగ్గర 5 గంటలు పని చేస్తారు. అప్పుడు ఈ గంటల లెక్కనే చెల్లిస్తారు, వీళ్ళు గంటల లెక్కనే చెల్లిస్తారు. అంటే కూలీకి ఈ రకంగా ఉపాధి అనేది దొరుకుతుంది. అటు రైతులకు పని జరుగుతుంది, నష్టం అనేది ఉండదు. సో నెక్స్ట్ దీనికి ఇంకో పద్ధతి కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఒక ఊర్లో కూలీలు ఖాళీగా ఉంటారు, పక్క ఊర్లో అక్కడ కూలీలు దొరకరు. మరి దీన్ని ఏం చేయాలి అని అంటే సాధారణంగా అయితే గ్రామాలన్నీ దగ్గరగా ఉంటాయి, గ్రామం 1, గ్రామం 2. అప్పుడు ఈ పీఓసీలు ఇద్దరు ఈ మధ్యలో అనుసంధానం అనేది ఉంటే లేదా కోఆర్డినేషన్ అనేది ఉంటే అప్పుడు పని ఈజీ అవుతుంది. అదే ఇంటర్ విలేజ్ కోఆర్డినేషన్ అంటాం. అంటే ఈ పీఓసీలు ఈ గ్రామ పంచాయతీ 1లో ఉన్నటువంటి పీఓసీ, గ్రామ పంచాయతీ 2లో ఉన్నటువంటి పీఓసీలు వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటే అప్పుడు ఈ గ్రామంలో
కూలీలు ఖాళీగా ఉన్నారు. ఆ గ్రామంలో రైతుల దగ్గర పని ఉంది కానీ కూలీలు లేరు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మాట్లాడితే ఈ గ్రామంలో ఉన్నటువంటి కూలీలను పక్క గ్రామానికి అలాట్ చేయొచ్చు. సో దానివల్ల కూలీలకు ఉపాధి అనేది దొరుకుతుంది. అటు రైతులకు నష్టం అనేది ఉండదు. అంటే ఒక గ్రామంలో సరిపోయేటంత మంది కూలీలు లేనప్పుడు, పక్క గ్రామంలో ఎక్కువ మంది కూలీలు ఉన్నప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. సో దాన్నే మనం ఇంటర్ విలేజ్ కోఆర్డినేషన్ అంటాం. అప్పుడు ఏం చేయాలంటే మరి ఈ గ్రామానికి సాధారణంగా ఏంటంటే సరిహద్దులు, 2 గ్రామాల సరిహద్దుల వరకు ఇటు వీళ్ళ పొలాలు ఉంటాయి, ఇటు వీళ్ళ పొలాలు ఉంటాయి. సో ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పొలాలకు వీళ్ళని అలర్ట్ చేస్తే ఈజీగా వెళ్ళగలుగుతారు. లేదంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆటోలు అరేంజ్ చేస్తున్నారు. ఆటోలో కానీ ఇతర వెహికల్లో కానీ ఈ కూలీని తీసుకెళ్తున్నారు. అక్కడ ఏంటంటే ఆటో ఛార్జీలు అవి ఎక్కువైనప్పటికీ ఇటు పంటలు అనేవి నష్టపోకుండా ఉంటాయి, కూలీలు కూడా ఖాళీగా ఉండలేరు. సో దీనివల్ల ఇద్దరికీ లాభం అనేది కలుగుతుంది. సో ఈ పద్ధతి సాధారణంగా ప్రతి గ్రామంలో అమలు చేసేటటువంటి అవకాశం ఉంది. నిజానికి ఇదేమంతా పెద్ద సమస్య కాదు. సర్పంచులు తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. సో వాళ్ళు పీఓసీలను నియమించుకొని పక్క గ్రామాల్లో సర్పంచులు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఈ సమస్య నుంచి గట్టెక్కగలుగుతారు. అంటే రైతులకు కూలీలు దొరకని సమస్య నుంచి గట్టెక్కుతారు. అటు కూలీల ఆదాయం పెరిగేటటువంటి మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరు నిరుద్యోగులకు ఎంతో కొంత ఉపాధి అనేది కలుగుతుంది. సో మొత్తంగా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు తీరుతుంది. అటు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో దాదాపు 26 కోట్ల మంది రైతులు ఉంటే 28 కోట్ల మంది కూలీలు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. సో ఇది ఒక అంచనా మాత్రమే. సో మీరేమంటారు? ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంది అండ్ ఉపయోగకరంగా ఉంది కదా. నిజంగా మీకు నచ్చినట్టయితే ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. నమస్తే.